ఆడవారిలో ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాము. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ వాజినల్ ఇన్ఫెక్షన్స్ ఇవి ఎక్కువగా ఉంటున్నాయి ఈ రోజుల్లో. సో, ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్ అనేది వచ్చే ఛాన్స్ అనేది ఉండింది. అండ్ దానితో పాటు లైక్ దట్ ఫ్రైస్, పకోడాస్ అనని కొన్ని మనం తింటూ ఉంటాము. నాన్ వెజ్‌లో కానీ, మంచూరియాస్‌లో వీటిలో. సో, వీటిలో ఏంటంటే అన్ని చోట్ల గాదు. కొన్ని ప్లేసెస్‌లో ఎక్కువగా వీళ్ళు ఫుడ్ కలర్ ఒకటొచ్చేసి అండ్ టేస్టింగ్ సాల్ట్ వచ్చేసి ఈ 2 ఎక్కువగా వాడుతున్నారు. సో, వీటి వల్ల ఏమవుతుందంటే ఆడపిల్లలకి హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతున్నాయి. సో, అది తెలియక వీళ్ళేదో ఎగబడి టేస్ట్ కోసం వెళ్లి టపా టపా తినేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఏమి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తున్నాయి. ఇవేమి పట్టించుకోవట్లేదు. అస్సలు ఆలోచించడం లేదు. ఇదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి చాలామంది నిమ్ముప్పు ఉంటది గదండీ! సో, ఆ నిమ్ముప్పు గూడా నేచురల్‌గా తయారు చేసిందైతే ప్రాబ్లమ్ లేదు. బట్ దాంట్లో కొంతమంది సిట్రిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటది. ఎక్కువ వాడుతూ ఉంటారు. సో, దానివల్ల గూడా వీళ్ళకి హార్మోన్స్ డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటది. యాసిడ్ రిఫ్లెక్షన్ ఎక్కువగా ఉండడం, గ్యాస్ట్రిక్ ఇష్యూ రావడం అండ్ కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి ఏవైతే లోపల పేగులుంటాయో, ఆ పేగు పూతలు రావడం, పేగులకి హోల్స్ లాంటివి పడడం ఇలాంటివి గూడా జరుగుతూ ఉంటాయి.